వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, వేగంగా మీతో గొడవ పెట్టుకోమని ఆఫర్ ఇచ్చారు. అసలు ఎవరు ఇచ్చింది, ఏం చేయమన్నారు, ఏ విధంగా గొడవ పెట్టుకోమన్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీ ఇంట్లో నలుగురిని ఫ్రేమ్ చేసి చూపించడానికి చూస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి హౌస్ దగ్గర డబల్ డ్రామా ఆడుతూ మాస్క్లు వేసుకొని మీరేదో తప్పు చేస్తున్నారు, లేదా మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, మీ పట్ల వారి పట్ల మీరు భేదాన్ని చూపిస్తున్నారు అని చెప్పి ఒక 7 రంగుల నాటకం ఆడడానికి మీ ముందు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదేది కూడా ఫలించట్లేదు. అసలు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, మీ విషయంలో ఏ విధంగా వాళ్ళు మీ వైపుగా వస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. దీని యొక్క ఫలితం ఏంటి, ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, చాలా వేగంగా గొడవ పెట్టుకొని మీతో మిమ్మల్ని ఆపేయమని చెప్పారంట. ఇంక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సరే జీవితంలో ముందుకి వెనకకి వెళ్ళడానికి లేకుండా ఇంకా ఆపేయాలి అని చెప్పారంట. చాలా వేగంగా అమ్మవారు కూడా వారి యొక్క కుట్రను కొట్టి పడేశారండి. అసలు అమ్మవారు మీ దాకా రానివ్వలేదు. మీ దాకా ఈ నెగిటివ్ ఎనర్జీస్ చేసే పర్సన్స్ కానీ, వ్యక్తులు కానీ, పీపుల్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దాకా రావాలంటే ముందు వాళ్ళు మీ యొక్క డివైన్ని పర్మిషన్ తీసుకోవాలి. ఓకేనా? మీరు ఎప్పుడైతే మీ దేవుడిని ప్రొటెక్ట్ చేయమని అడుగుతారో అప్పుడు మీరు దేవుడి ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతారు. మీ దాకా ఏది రావాలన్నా ఆ పర్మిషన్ మాత్రం మీరు పూజిస్తున్న దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా? బ్లెస్సింగ్ అయినా సరే, ఇంకొకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయినా సరే, ఓకేనా? ఆ బ్లెస్సింగ్ కూడా మీకు ఇచ్చేది వాళ్ళే, మీకు వచ్చే కష్టాన్ని ఆపేది వాళ్ళే. ఓకేనా? బట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఆపడానికి ప్రయత్నం అయితే మిస్ అయిందండి. హ్యాంగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ టైం కోసం చూస్తున్నారంట కొంతమంది. ఇక్కడ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఓల్డ్ వ్యక్తిని ఎలాగైనా హ్యాంగ్ చేయాలి, అంటే ఆపేయాలి. ముందుకి వెనక్కి వెళ్ళడానికి లేకుండా ఆ వ్యక్తిని ఆపేయాలి. తలకిందులుగా చేసి ఆ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి ఒక వ్యక్తి చూస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ల్యాండ్ ఉన్న వ్యక్తి. ఓకేనా? మనీ రొటేషన్ చేస్తున్నారు. 2 మేల్ పర్సన్స్తో మనీ రొటేషన్ చేపిస్తున్నారు. 7 నిలబడిపోవచ్చు జీవితంలో. ఆ వ్యక్తిని అలాగే ఆ కుటుంబాన్ని ఆపేస్తని 7 చెప్తున్నారు. 2 మనీ రొటేషన్ చేస్తున్నారు. మొత్తం 9 మంది మూమెంట్ లేకుండా చేసేయాలి. మదర్ విషయంలో కానీ, కేర్ గివర్ విషయంలో కానీ, తద్వారా మీ జీవితంలోకి వాళ్ళని పంపించి తద్వారా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళని, మేల్ పర్సన్ని లేదా మిమ్మల్ని వెన్నుపోటు వేసి తద్వారా మేల్ పర్సన్ ఆపేస్తే మొత్తం కుటుంబాన్ని ఆపేసినట్టు అయిపోద్ది. దాని ద్వారా వచ్చిన లాభాన్ని ఈ 7 పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారండి. దానికోసం బ్లేమ్ చేయాలి అని చెప్పారు. 2 కనిపించకుండా 7లో 2 మనీ రొటేషన్ చేస్తున్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కనిపించకుండా వాళ్ళని కూడా వెన్నుపోటు వేయాలి అని చెప్పి ఇక్కడ ఒక తల్లి, ఒక కొడుకు, లెటర్ కే, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓకేనా, మీ ఇంటికి గొడవకు రావాలనుకున్న వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. మీతో పాటు మీ ఇంట్లో మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఎస్, ఈ పని ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో నిజానికి ఆ 9 మందికి కూడా పర్సనల్ లైఫ్ ఉండదు, లవ్ లైఫ్ ఉండదు, మ్యారేజ్ లైఫ్ ఉండదు. అసలు వాళ్ళ లైఫ్లో ఇంకా పర్సనల్ లైఫ్ అనేదే ఉండదు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకోకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంత మాత్రాన మీకు ఆపోజిషన్లో వచ్చినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు మీకు పెడుతున్న గురి వాళ్ళ జీవితంలో ఉన్న ఒక ఫెమినన్ ఎనర్జీ, స్త్రీ సౌఖ్యం మీద పడద్ది అని 9 మంది గ్రహించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు మీతో గొడవపడి ఏదో ఈరోజు క్రియేట్ చేసినంత మాత్రాన వాళ్ళ జీవితంలో వాళ్ళకి తర్వాత ఏం జరుగుద్ది అనేది కూడా ఆలోచించుకోకుండా వాళ్ళు ఏదైతే చేయడానికి చూస్తున్నారో అది జరగదు. ఫస్ట్ మీ విషయంలో ఏదో క్రియేట్ చేసేద్దాం, వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారు. కానీ చేయడానికే ఛాన్స్ లేదు. క్రియేట్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు మీ విషయంలో. ఓకేనా? మీకు అగెనిస్ట్గా ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ఫాదర్ ఎనర్జీలో ఉన్నారు. గొడవ పెట్టుకోవాలని నైబర్ 5 చెప్తున్నారు. 5 మేల్ పర్సన్సే. తద్వారా ఈ 5 మీతో గొడవ పెట్టుకొని 7 ఎవరైతే ఉన్నారో నిలబడిపోయారు ఆల్రెడీ. ఆ 7 మెన్ జీవితాలని తలకిందులు చేసేయాలని కనిపించకుండా 4 ఎవరైతే ఉన్నారో ఈ 4కి పార్ట్నర్ లేకుండా చేసేసి, ఓకేనా, అందరూ కూడా పార్ట్నర్ విషయంలో వాళ్ళని ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారు.
ఓకేనా. ఒక మదరు అండ్ బయట వాళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ అందరూ ఇన్వాల్వ్ అయిన అందరూ ఫాదర్ ఫిగర్స్‌కి కూడా పర్సనల్ లైఫ్ ఉండకూడదు, వాళ్ళ జీవితం ఉండకూడదు, ఫ్యామిలీతో సహా వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇదేది కూడా జరగదండి. ఇక్కడ ఒకరి జీవితంతో మోర్ దెన్ 10, 15 మెంబర్స్ జీవితాలు ఇంటర్‌లింక్ అయ్యున్నాయి. ఓకేనా. ఒకరి యొక్క తప్పు వల్ల, ఒకరి యొక్క మూర్ఖత్వమైన ఆలోచన వల్ల ఇన్ని జీవితాలు వాళ్ళ వాళ్ళకొక కుటుంబాన్ని, సమాజంలో గౌరవాన్ని, వాళ్ళు చేసుకునే పనిని అన్నిటిని కూడా కోల్పోయి చెల్లాచెదరైపోయి ఓకేనా. అండ్ వాళ్ళు ఏదేదో అయిపోవాలి అని చెప్పి వాళ్ళు చేస్తున్నవి ఏవి కూడా జరగవు. అస్సలు జరగదు ఇలాంటివేవి కూడా. ఓకేనా. ఇలాంటిదేది మీ తలరాతలో లేదండి. ఓకేనా. మీ లైఫు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పని ముందుకెళ్ళకూడదని చెప్పి 6 మెంబర్స్ సిస్టర్ తరపు నుంచి వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు. ఫాదర్ సిస్టర్, అప్పర్ సిస్టర్, నైబర్ సిస్టర్, టేక్ యాజ్ రీజనెడ్ కార్మిక్ సిస్టర్ అండి. ఫాదర్‌కి సిస్టర్ కూడా అయ్యుండొచ్చు. చాలా వేగంగా ఇద్దరి విషయంలో క్రియేట్ చేసి భార్యాభర్తల పని ముందుకెళ్ళకుండా అమాంతం వాళ్ళెళ్తున్న పడవని తలకిందులుగా చేసేయాలి కుటుంబ సమేతంగా అని చెప్పి ఒక సిస్టర్ అనుకుంటుంది. అది జరగదు. ఇక్కడ మేల్ పర్సన్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పీఎస్‌లో పట్టించేసి తర్వాత అక్కడ వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటుంది. అది జరగదు. ఎందుకంటే ముందు వాళ్ళు గొడవ పడడానికి మీ దాకా రావడానికే పర్మిషన్ లేదండి. ఓకేనా. అమ్మవారు అక్కడే ఆపేశారు. స్టార్టింగ్‌లోనే ఆపేశారు. అసలు మొదలే లేని దానికి వాళ్ళ తుది దాన్ని ఏం ఆలోచించుకుంటారు వాళ్ళు? వాళ్ళేమనుకుంటున్నారంటే తుదిది ఆలోచించుంటే అసలు వాళ్ళు మొదలే పెట్టకపోయేవాళ్ళు. ఓకేనా. ప్రస్తుతం మిమ్మల్ని ఏదో ఒకటి చేసేస్తే డబ్బులొచ్చేస్తే ఆ డబ్బులతో ఏదో చేసేద్దాం. ఇక్కడ ఏదో చేసేస్తే డబ్బులొచ్చేయడానికి ఇక్కడ అధర్మంగా పని జరిగితే డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా. డబ్బులు పోగొట్టుకుంటారంతే. సాడ్ చేయలేరండి. బాధ పెట్టలేరండి. అవకాశంగా తీసుకోవడానికి అసలు ఛాన్స్ లేదు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కొలాబరేషన్‌లోకి అసలు ఇన్వాల్వ్ చేయలేరు. ఓకేనా. అడ్వెంచర్స్ చేస్తారు ఖచ్చితంగా. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా. మిమ్మల్ని అసలు ఏమీ చేయలేరండి. మీ లైఫ్‌లో వస్తున్న ప్రపోజల్స్‌ని, హ్యాపీ ఎండింగ్స్‌ని ఓకేనా. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజు, జాబ్ ఆఫరు లేదా బిజినెస్ ఆఫరు, డెబ్ట్ క్లియర్ చేయడానికి అవకాశం. ఇవన్నీ కూడా రాకముందే ఎలాగైనా ఆపేయాలి, డిప్రెషన్‌లో పంపించేయాలి, బాధ పెట్టేయాలి. అలాంటివి జరగవు. వాళ్ళు ఎన్నో కష్టాలు చూసి, ఎన్నో బాధలు పడి 20 సంవత్సరాలు కావచ్చు. ఓకేనా. వాళ్ళు చాలా కష్టపడి నిలబడ్డారు. అలాంటి వారికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించే సమయం వచ్చినప్పుడు, ఒక బ్లెస్సింగ్స్ వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఆపాలి అనుకున్న వాళ్ళే ఒంటరిగా మిగిలిపోతారు. వారికి సమస్తం నేచరు, ప్రకృతి అందరూ డివైన్ టీము, పితృదేవులు అందరూ కూడా ధర్మంగా వాళ్ళ వైపుగా నిలబడ్డారు. ఓకేనా. వాళ్ళ వల్ల మీకు వచ్చిన నష్టమో లేదు, వాళ్ళు మీకు ఏ అన్యాయమూ చేయలేదు. ఓకేనా. అలాంటి వారిని బాధ పెట్టడానికి ప్రకృతి కూడా సహకరించదండి. ఓకేనా. ఇక్కడ ఇద్దరు ఫెమినిన్ ఎనర్జీసు వాళ్ళ విషయంలో ఏది కూడా క్రియేట్ చేయలేరు. వాళ్ళ కళ్ళకు గంతులు కట్టడం కాదు, మీ కళ్ళకున్న గంతుల్ని తీసేయండి అని చెప్తున్నారు. నిజాన్ని చూడండి, రియాలిటీలో ఉండండి, భ్రమల్లో, ఇల్యూషన్‌లో కాదు. మీకు సగం నిజం తెలుసు కాబట్టే మీ మీద ఏంజిల్ మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. మీరు సగం నిజం తెలుసుకొని భ్రమల్లో తేలుతున్నారు. నిజం అది కాదు. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐ యామ్ డివైన్‌లీ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.